ఉంటాను. పార్టీ పైన ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూస్తున్నాం. మొన్న హరీష్ రావు గారు, నిన్న కేటీఆర్ గారు, ఇవాళ సంతోష్ రావు. ఎట్లా చూడొచ్చు? ముగ్గురిని విచారిస్తుంది ఈ అంటే ఇది 'కార్తీక దీపం' సీరియల్ మా టీవీలో వచ్చేది. అది అయిపోయింది. వంటలక్క కూడా స్టార్ట్ అయింది. కానీ ఇదే 'కార్తీక దీపం' సీరియల్ లెక్క ఫోన్ ట్యాపింగ్ అని 2 ఏండ్ల నుంచెల్లి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మా నాయకులనే టార్గెట్ చేస్తూ వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా ఏవైనా ఆధారాలుంటే అంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి బయట పెట్టకపోయినా మీకు చేతిలో ఒక ఛానల్ ఉన్నది కదా! మీ చేతిలో ఒక పచ్చ జ్యోతి అది ఉన్నది కదా! దానికి ఇయ్యండి ఆధారాలుంటే. మా నాయకులు ఏ శిక్షకైనా కూడా మేము ముందున్నాము. మేము ఒకవేళ తప్పు చేస్తే అని చెప్తున్నారు కదా! ఏ ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గంటల కొద్దీ వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఏదైతే చేస్తున్నారో ప్రజల కోసం వాళ్ళ టైంను వెచ్చిస్తున్నారో దాన్ని వృధా చేయడమే తప్ప ఇంకొకటి లేదు. ఎట్లా చూడొచ్చు? మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకురాలు ఇలా బయటకొచ్చి జరిగిందని చెప్తున్నారు. అంటే రాష్ట్రం మొత్తం కూడా చర్చ. సొంత బిడ్డే చెప్తున్నది ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది. అంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో బదనాం చేసే విధంగా జరుగుతుందనుకో. మీరు అక్కడికి పోయి ఎవరైతే చెప్పిండ్రో వాళ్ళనే అడగండి. నాకు తెలియదు మరి. ఆమె దగ్గర ఆధారాలుంటే మీరు తీసుకొని మీరు టెలికాస్ట్ చేయండి.